హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. మీరు ఈ వింటున్న స్టోరీ మీ జీవితానికి పక్కా అవసరమవుతుంది. కేవలం మీరు వింటూనే కాదు, మీరు దాన్ని ప్రయత్నించాలి. ప్రయత్నం చేస్తేనే ఏదైనా చేయవచ్చు, ఏదైనా అవ్వచ్చు. అది నీకు నమ్మకం ఉండాలి. ఓకే, ఇప్పుడు సబ్జెక్ట్లో వెళ్తే మనీ మంత్రా 6 అంటే డబ్బు గురించి, నీ జీవితం గురించి ఉంటుంది. పూర్తిగా విని అర్థం చేసుకోండి. ఒకవేళ వినే వినే వినేది ఓపిక లేకపోతే వదిలేసేయండి అంతే. మీరు చాలా సులభంగా ధనవంతులుగా మారవచ్చు ఎలా? సరే. మనోజపం మారుతూ తుల్య వేగం. మీరు కేవలం ఊహించినంత మాత్రాన వాటిని చేరుకోగలరు. ఎలా? ఇక్కడ మీ మనసే హనుమ. మీకు కావాల్సినవి మీరు పొందడానికి కేవలం మీరు చేయాల్సిందే మీ మనస్సు ద్వారా ఊహించడమే. ఎస్, ఊహించినంత మాత్రాన అయిపోతుందా? ఎలాంటి సంశయము లేదు. మీరు చిన్నప్పటి నుండి ఊహించినవన్నీ ఇప్పటి వరకు మీ జీవితంలో ఎన్నో పొంది ఉన్నారు. ఒక్కసారి గమనించండి. ఇప్పుడు మీతో పాటు ఉన్న ఎన్నో వస్తువులు మీరు ఒకప్పుడు ఊహించుకునేవే. ఊహించకుండా ఏది మీరు పొందలేరు. కావున ముందుగా మీకు కావాల్సినవన్నీ ఊహించండి, పొందండి. అలాగే డబ్బు, సంపద, ఐశ్వర్యం మీరెంత ఊహిస్తే అంతగా పొందగలరు. డబ్బు మీ అవసరాలకు సరిపడ కాకుండా వీలైనంత ఎక్కువగా ఊహించండి. అలాగే సంపద మీకు కావాల్సిన అతి ఖరీదైన వస్తువుల్ని, వాటితో మీరు పొందే ఆనందాన్ని, సౌఖ్యాన్ని పదే పదే ఊహించండి. ఇక ఐశ్వర్యం విషయానికి వస్తే, మీ జీవితం సమాజంలో ఎలా ఉంటే బాగుంటుంది, పరపతి, ఆరోగ్యం, ఇలా ప్రతిదీ ఊహించిన ఊహల్లో దానిని అనుభవించండి. ఏదైతే అనుభవిస్తారో అదే మీ సొంతం అవుతుంది. ప్రయత్నించండి. మీరు ఏదైతే ఊహిస్తారో అన్న మాటకి, మీరు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, లేదా నెగటివ్గా ఒక గొడవ పడ్డప్పుడు, ఒక సమస్య ఏదో ఒకటి వచ్చినప్పుడు ఆ నెగటివ్ని ఎక్కువ ఊహించడం వల్ల ఆ నెగటివ్ పనులే ఎక్కువ జరుగుతూ ఉంటాయి. నెగటివ్ జరిగినప్పుడు కేవలం పాజిటివ్ మాత్రమే ఊహించాలి. చెడు జరిగితే మంచి అని కోరుకోవాలి. ఎప్పుడు కూడా ఆపోజిట్గా ఉండాలి. ఇలా ఒక్కసారి నువ్వు ట్రై చేయి. నీకు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని అంత సవ్యంగా సంపూర్ణ కూడినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని పదాలను వాడండి. ఆ సమస్య క్లియర్ అయినట్టు ఊహించండి. పదే పదే కోరుకోండి. అయినట్టు చెయ్యండి. అయినట్టు ఊహించండి. ఇక్కడ కానిదే అయినట్టు ఊహిస్తే ఆటోమేటికలీ అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఇంకా ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే ఏదో ఒకటి మనం కళ్ళతోటి చూసినప్పుడు, ఏదో ఒక విషయం కావచ్చు, ఎక్కడైనా వెళ్ళేటప్పుడు కానీ ఏదో ఒకటి చూసినప్పుడు మీకు ఒక ఆలోచన వస్తుంది మైండ్లో. ఇలాంటిదే సేమ్ టు సేమ్ ఒక టైంలో జరిగిందే అని ఆలోచన వస్తుంది. ఎప్పుడో జరిగిపోయింది అని సడన్లీ గుర్తొస్తుంది. అలాగే యాజ్ ఇట్ ఈస్గా జరిగినట్టు మీకు మైండ్లో వస్తుంది. గమనించండి. అర్థమైందా ఫ్రెండ్స్? అలాగే మన మైండ్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. అన్నీ మీ చేతిలోనే ఉన్నది. ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.